ఈ ఛానల్ చూడడానికి విచ్చేసిన మీకందరికీ ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం ఆదికాండం 6 అధ్యాయాల వరకు ధ్యానం చేశాము. ఇప్పుడు 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు చెప్తున్నాడు. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే పవిత్ర జంతువుల్లో 7 తీసుకోమంటున్నాడు, 7 జతలు. అపవిత్రమైన జంతువుల్లో 2 తీసుకోమంటున్నాడు. దీనికి కారణం ఏమిటి అంటే ఈ పవిత్ర జంతువుల్లో 7 తీసుకోమని ఎందుకు అన్నాడంటే ఈ జలప్రలయం తర్వాత నోవాహు కొన్ని బలిగా అర్పించబోతున్నాడు. సో ఇప్పుడు 2 తీసుకున్నట్లయితే, ఒక జతనే తీసుకున్నట్లయితే, ఒకవేళ వాటిని బలిగా అర్పిస్తే వాటి యొక్క ముందు తరం అనేది మనకు కనిపించకుండా పోతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పవిత్ర జంతువులు అయితే 7 జతలు తీసుకోమన్నాడు, అపవిత్రములు అయితే 2 జతలు తీసుకోమన్నాడు. ఈ పవిత్రమైన జంతువుల్లో కొన్నిటిని నోవాహు ఏమంటారు దాన్ని జలప్రలయం తర్వాత దహన బలిగా అర్పిస్తాడనమాట. కాబట్టి అలా తీసుకోమన్నాడు. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేశాను. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. నోవాహుకు కరెక్ట్గా 600 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ జలప్రలయం అనేది భూమి మీదకి వచ్చిందంట. పర్టికులర్ ఇయర్తో సహా చెప్పాడు చూడండి. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను ప్రవాహ జలంలో తప్పించుకున్నట్టుగా ఓడలో ప్రవేశించిరి. దేవుడు చెప్పినట్టుగా వీళ్ళందరూ ఓడలోకి వెళ్ళాలంట. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లో అపవిత్ర జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేలను ప్రాకు వాటన్నిట్లోనూ మగది ఆడది జతలుగా ఓడలో ఉన్న నోవాహు వద్దకు చేరును. అన్ని 2 ఏం చేశాయంట అవే వచ్చాయి నోవాహు దగ్గరికి. నోవాహు వాటిని పిలుచుకొని రాలేదు. అన్నిటిని పిలుచుకొని రావడం నోవాహుతో తరం కాదు. అంటే కాదని కాదు, అక్కడ దేవుని ఆజ్ఞ ప్రకారం అవే ఓడలోకి వచ్చాయన్నమాట, నోవాహుకు ఇబ్బంది కలిగించకుండా. నెక్స్ట్ 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలంలో భూమి మీదకి వచ్చను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ ఊటలన్నీ ఆ దినమందే విడవబడిను. 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున ఏం చేశారంట, మహాగాధ ఊటలు అంటే ఆకాశం పైన ఉన్న జలాలన్నీ ఒక్కసారిగా భూమి మీదకి వచ్చాయంట. 40 ప్రగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. మొత్తం 40 రోజులు పగలు ప్లస్ రాత్రి ఆరకుండా మానకుండా భయంకరమైన వర్షం కురిసిందంట. ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేమును హామును యాపేతును నోవాహు భార్యయు అతనితో కూడా అతని 3 కోడలను ఓడలో ప్రవేశించారు. వీళ్ళందరూ ఏం చేశారంట, ఓడలోకి వచ్చారంట. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను. ప్రతి ఒక్క జీవి కూడా వచ్చిందంట. అందుకే ప్రతి ఒక్క దాని గురించి మెన్షన్ చేస్తూ దేవుడు చెప్పాడనమాట. జీవాత్మ గల సమస్త శరీరంలో 2 ఓడలో నున్న నోవాహు వద్దకు ప్రవేశించను. ఏ వాటిలో అయితే జీవాత్మ ఉందో, ఏవైతే బతుకున్న ప్రాణులు ఉన్నాయో వాటన్నీ కూడా 2 ఓడలో ఉన్న నోవాహు దగ్గరికి వచ్చాయంట. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగది ఆడది ప్రవేశించను. మొగదొచ్చింది, ఆడదొచ్చింది. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేశాను. ఎవరిని? నోవాహును బయట నుంచి దేవుడు మూసేశాడంట. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. సో ఆటోమేటిక్గా నీళ్ళన్నీ వచ్చేసాయి. ఎక్కడ కూడా నీకు ఆరిన నేల లేదు. కాబట్టి నీళ్ళల్లో ఓడ అనేది తేలిందంట, పైకి లేచిందంట. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించిన ఓడ నీళ్ళ మీద నడిచెను. ఇక జలప్రవాహ దాటికి ఆ నీళ్లు ఏ దిశలో అయితే ప్రయాణించాయో ఓడ కూడా అదే దిశలో ప్రయాణించిందంట నీళ్ళ మీద. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం కింద ఉన్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. ఏం చేశాయంట, ఆ వాటర్ దాటికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పర్వతము మునిగిపోయిందంట. ప్రతి ఒక్క పర్వతం మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగంలేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయి. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ఎవ్వరు. ఒక 100 సంవత్సరాలు చెప్పాడో ఎన్ని సంవత్సరాలు చెప్పాడో అనేది మనకు కరెక్ట్గా క్లియర్గా లేదు. కానీ ఆ 500 సంవత్సరంలో దేవుడు నోవాహు కనిపించాడు. ఒక 100 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 100 సంవత్సరాలు దేవుడు ఇలా ఆజ్ఞాపించాడని వాళ్ళకి చెప్పాడు, కానీ ఎవ్వరూ వినలేదు.
దాని ఫలితం ఏం జరిగిందంటే ఇప్పుడు జలప్రళయం వచ్చినప్పుడు భూమి మీద ప్రాకే పురుగుతో సహా, ఆకాశ పక్షులతో సహా భూమి మీద బ్రతుకున్న ప్రతి ఒక్క మనిషి కూడా చచ్చిపోయారంట. ఎంత రోధించుంటారో, ఎంత ఆర్తనాదాలు వచ్చింటాయో. కానీ దేవుని యొక్క ఉగ్రత వస్తే ఆ విధంగా ఉంటుందన్నమాట. మనిషిని దేవుడు ఎంతో సహిస్తాడు, ఎంతో ప్రేమిస్తాడు, ఎంతో ఓర్పు పడతాడు. కానీ ఆ ఓర్పు చేయి దాటిపోయిన తర్వాత చేసేది ఏమీ ఉండదు అనడానికి, దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటుందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అనమాట. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగులుండెను. ఏమంట? నోవాహు అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రమే బతికాయంట. యాక్చువల్గా ఈ జలప్రవాహము భూమి మొత్తం మీదకి వచ్చింది. అంటే ప్రపంచం మొత్తం వచ్చింది. ఓన్లీ నోవాహు ఉన్న స్థలంలోనే అనుకుంటారు, కాదు, ప్రపంచం మొత్తం వచ్చింది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవి చనిపోయింది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి చనిపోయింది అనమాట. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రగలను. ఆ వర్షం దాటికి ఏమైందంట, 150 దినాల వరకు భూమి మీద నీళ్లు అలాగే ఉన్నాయంట. ఇంకా పెరుగుతూనే ఉన్నాయన్నమాట. ఈ 150 దినాల వరకు నీళ్లు విస్తారంగా వచ్చేసాయి అనమాట. ఈ విధంగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి చనిపోయిందనమాట. దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటుంది అనడానికి ఈ అధ్యాయము ఒక చక్కటి ఉదాహరణ. మనం ఎంత చెప్పినా వినకపోతే, ఎంత చెప్పినా కూడా దేవుని సన్నిధికి రాకపోతే, లేదంటే దేవుని మాటను మనం ధిక్కరిస్తే దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటుందనేది ఈ అధ్యాయం మనకి చూపిస్తుంది. సేమ్ ఇదే విధంగా మనకు రెండవ రాకడలో కూడా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఎంతో మంది సువార్త ప్రకటిస్తున్నారు, ప్రకటించే వాళ్ళని అడ్డగిస్తున్నారు, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, మనుషులందరూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. సేమ్ ఇప్పుడు నోవాహు కాలంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా జనాలు అలాగే ఉన్నారు. దేవుడు కూడా ఓపిక పడుతున్నాడు, సహిస్తున్నాడు, ఎంతో ఏమంటారు, ప్రేమతో మనల్ని కాచుకుంటున్నాడు. కానీ ఎంత చెప్పినా మనం వినకపోతే ఒకరోజు ఏ విధంగా అయితే జలప్రవాహం వచ్చేసి మొత్తం ప్రపంచ ప్రజలందరినీ నాశనం చేసిందో, అదే విధంగా దేవుని మాట వినకపోతే ఏదో ఒక రోజు మన రెండవ రాకడ రోజు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం కూడా అదే విధంగా మళ్ళీ ఆర్తనాదాలు, అదే విధంగా మళ్ళీ జనాలందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే దేవుని యొక్క మాటను విని భయభక్తులతో దీవిద్దాం. ఫ్రెండ్స్, మరొక అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.